ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, 29వ దావీదు కీర్తనలో మొదటి 2 వచనములలో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అని వ్రాయబడినటువంటి ఈ కీర్తనలో దావీదు రాజుగా ఉంటూ తన వంటి ప్రపంచంలోని అందరూ రాజులు, గొప్ప గొప్ప డిగ్నిటీస్, వీళ్ళందరూ కూడా దేవునికి మనము చెల్లించాల్సినటువంటి బలాన్ని, ప్రభావాన్ని దానికంటే ముందుగానే జీవం కలిగిన దేవుడు ఉన్నవాడు అనువాడునైనటువంటి వాడుగా ఉంటూ సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడుగా ఉంటూ వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి వాడుగా ఉంటూ సజీవమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు, అంతటా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు, సమస్తము మీద అధికారిగా ఉంటున్నటువంటి వాడుగా ఉన్నాడు అనే మనస్సు లోపల ఉంచుకొని ఆయన సన్నిధిలో ఆయన ముందే ఇవన్నీ కలిగి ఉన్నాడు అని గుర్తించడమే ఆరాధన అని తెలియచేస్తూ రాసినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాగ రాయాల్సి వచ్చిందంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనించినట్లయితే, యాకోబు వంశస్థులారా, క్షమించండి, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు, నీతి సత్యములను అనుసరింపని వారలారా, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఈ చివరి లైన్లో ముందుగానే ఆయన ఉన్నవాడు అను వాడునై ఉన్నాడు అనే పేరును కలిగి ఉన్నాడు. ఓ యాకోబు వంశస్థులారా, లేక ఈ లోకంలో ఉన్నటువంటి పాపభూయిష్టమైన ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి పాపాత్ములుగా ఉంటూ కేవలము దేవుని రక్షించబడినటువంటి దేవుని చేత రక్షించబడిన వారముగా ఉన్నాము అని అనుకుంటూ ఆయన పేరు పెట్టుకొని యూదా జన్మం నుంచి ఎలాగని వారు వచ్చారో బాప్తిస్మ సాక్ష్యము ద్వారా దేవుని బిడ్డలై అయ్యాము అనేటువంటి మనసుతో ఉంటూ ఆయన పేరు పెట్టుకొని ఆయన సత్యాన్ని అనుసరింపనటువంటి వారులారా అని క్రొత్త నిబంధన ఇశ్రాయేలుని గురించి కూడా చెప్తున్నట్టు మనం ధ్యానం చేయవచ్చు. అలాగా ఉంటున్నటువంటి మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ముందే సజీవుడైనటువంటి ఉన్నవాడు అనువాడునైనటువంటి పేరు కలిగినటువంటి వాడు. మీరు ఆయనకు చెందించాల్సినటువంటివి ఏమీ లేవు. ఆయనకు కలిగినటువంటి ఘనత, మహిమ, ప్రభావాలను మీరు గుర్తించడమే ఆయనను ఆరాధించడము అనేటువంటి మాటలను ఇందులో మనం గమనిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు చేరి వచ్చినటువంటి మనము ఆయన సన్నిధిలో ఆరాధనలో ఉన్నటువంటి మనము రకరకములైనటువంటి వేషధారణతోటి, రకరకములైనటువంటి బహిరంగంగా కనిపించేటువంటివి ఏమీ చేయక్కర్లేదు. ఆయన సమస్తాన్ని ముందుగానే కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన మనము రక్షణ పొందడానికి అనుకూలంగా మన వంటి శరీరాన్ని అమర్చుకొని వచ్చాడు. అలాగా వచ్చినప్పటికీ ప్రకృతి ఆయనకు లోబడింది.
దుష్ట శక్తులు ఆయనకు లోబడ్డాయి, అన్ని రకాల రోగాలు ఆయనకు లోబడ్డాయి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడుగా, సామాన్యమైన మానవుడిగా వచ్చి కూడా కనిపించాడు. ఆయన మన కొరకు సిలువలో మన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. అందుకోసం సిలువలో ఆయన ఏమీ చేతగాని వాడిలాగా కనిపించాడు. మన శాపాన్ని భరించాడు, శాపగ్రాహిగా పెరిగాడు, మరణించాడు, సమాధి కూడా అయిపోయింది. కానీ ఆయన పునరుద్ధానుడయ్యాడు, మహిమ కలిగినటువంటి దేహాన్ని కలిగి ఆరోహణమై వెళ్ళాడు. తిరిగి ఆయన రాబోతున్నాడు, మునుపు వచ్చినటువంటి దేహాన్ని గుర్తించేటట్టుగా రాబోతున్నాడు. కాబట్టి మీరు క్రొత్తగా పరిశుద్ధ పట్టణం అనే పేరు పెట్టుకొని ఆయనను ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటూ మీ డిగ్నిటీస్ తీసివేసుకోకుండా మీరు గొప్పవాళ్ళుగా ఇతరుల చేత కూడా పొగడబడవచ్చు. ఎందుకంటే మీరు దేశాధినేతలుగా ఉంటూ ఉన్నారు. మీకు లేనటువంటి వాటిని కూడా మీరు ఆపాదించుకుంటున్నారు. వీటన్నిటినీ ప్రక్కన పెట్టండి. ఆయన ఉన్నవాడు అనువాడుగా ఉంటూ ఆయన గొప్ప దేవాతి దేవుడిగా ఉన్నాడనే సంగతిని గుర్తించడమే ఆరాధన అనే భావనతోటి దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి అనేటువంటి మాటలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలాగున్నా ఆయనని ఆరాధన చేస్తున్నాం. మన యాక్టివిటీస్ ఏం అక్కర్లేదు ఆయనకి. మన బలము, మనం ఆయనకు చెందాల్సినటువంటి మహిమ శక్తి మనమేదో తీసుకుని వచ్చి ఆయనకు పెట్టాల్సిన అక్కర్లేదు. మానవులు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఏమీ లేవు. కానీ హృదయము విరిగి నెల్లినటువంటి హృదయముగా ఆయన ఇవన్నీ కలిగి ఉన్నాడనే సంగతిని గుర్తించడమే, ఆయన సన్నిధిలో వినయ విధేయతలతోటి ఆరాధన చేసే హృదయాన్ని కలిగి ఉండడమే ఆయనకు నిజమైనటువంటి ఆరాధన, లేక ఆయన కోరుకునేటువంటి బలి అనేటువంటిది మనం గమనిస్తుంటున్నాం. అలాగున ఆయనను ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం. యావే అనేటువంటి ఆ మాటలో, యెహోవా అనేటువంటి ఆ మాటలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైనటువంటి భావము కలిగినటువంటి పేరుగా యావే అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి మీరు పరిశుద్ధ స్థలము అనే పట్టణానికి చెందినటువంటి వాళ్ళమని మీ అంతటి మీరు గొప్పలు చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఈ లోకములో ఆయనను నమ్ముకున్నాము, బాప్తిస్మం కూడా తీసుకున్నాము అన్నట్లుగా ఆ పరిశుద్ధ పట్టణానికి చెంది యూదా జలాలలో నుంచి బయటికి వచ్చి ఆయన పేరు పెట్టబడి సత్యాన్ని అనుసరించినటువంటి ఇశ్రాయేలీలు లేక యూదుల వలె ఆయన పేరు పెట్టబడి రక్షించబడి క్రైస్తవులము అని పిలువబడుతూ అందరూ చూస్తుండగా నీళ్లలో పడి బాప్తిస్మం తీసుకొని బయటికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించుకుండగా తాత్కాలికమైనటువంటి ఆయనకు ఏమేమో చేస్తున్నామో అయిపోయింది ఆరాధన అనుకునేటువంటి వారలారా, దైవపుత్రులుగా పిలువబడుతున్నటువంటి వారలారా, యెహోవాకు ఆరోపించండి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించండి. అంటే ఆయన ముందుగానే ఇవన్నీ కలిగి ఉన్నాడని గుర్తించడమే ఆరాధన. ఇట్టి గొప్ప శ్రేష్టమైన జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడానికి మన కొరకు ఏడవబడి, కొట్టబడి, దూషించబడి, అవమానించబడి, రక్తాన్ని చిందించి ఆయన స్వరూపము సొగసు లేకుండా మార్చుకొని మన కొరకు చనిపోయి పాతి పెట్టబడినటువంటి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దయ వల్లనే ఆయనను ఆరాధించే యోగ్యత కలిగింది అని హృదయంలో కృతజ్ఞతతో నింపబడి వాళ్ళ వలె సత్యాన్ని అనుసరింపని వాళ్ళారా అని అనిపించుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్న ఆయన యోగ్యంగా మెచ్చుకునేటువంటి ఆరాధన చేయడానికి ఈ చిన్న తలంపు మనకు సహాయం చేయనుగాక.